అధ్యాయంలో 7వ అధ్యాయం అంతటికీ ఒక పేరు పెట్టడం జరిగింది. ఏంటి ఆ పేరు అంటే, ప్రధాన యాజకుడు కన్నా అహరోను కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని గ్రంథకర్త తెలియపరుస్తూ కొన్ని విషయాలు ఆయన ఉదాహరించి మాట్లాడుతూ ఎలా గొప్పవాడు అనే ప్రశ్న అక్కడ బయలుదేరినప్పుడు ఆ ప్రశ్నకి జవాబు అనేక సందర్భాలను చూపిస్తూ పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనలతో క్రొత్త నిబంధనలో మనం అర్థం చేసుకోవాలి, పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలను బట్టి క్రొత్త నిబంధనలు ఎలా పొందన కలపాలి అనే విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భం ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టతను లేకపోతే యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వివరించే పుస్తకం అంతా ఏదైనా ఉంది అంటే ఎక్కువగా హెబ్రీ పత్రికలో పౌలు గారు చాలా చక్కగా వివరిస్తా ఉన్నాడు. అందులో భాగంగా మనం 7వ అధ్యాయం 14వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకునేదానికి ప్రయత్నం చేద్దాం. 14 నుండి 28 వచనాలు ఈరోజు 3 భాగాలు చేస్తాం. ఆ 3 భాగాల్లో మొదటి భాగము యేసుక్రీస్తు ద్వారానే రక్షించబడతాం, ఇంకెవరి ద్వారా రక్షించబడము అనే అంశంలో చూడండి, అది ప్రధాన యాజకుడి కంటే యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠుడు అనే అంశంలో అనేక పాయింట్లు చూసుకుంటూ వస్తూ ఇప్పుడు చివరిగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఇక ఎవరి ద్వారా రక్షణ రాదు అని తేల్చి చెప్పేదానికి కొన్ని వచనాలు మనకి ఆయన చూపిస్తా ఉన్నాడు. ఆ చూపించేటప్పుడు 3 విషయాలు నేర్పిస్తాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా రక్షణ రాదు. రెండవది, ఎందుకని యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప కొరవ ప్రజల ద్వారా లేకపోతే ఉన్నటువంటి అనేక మంది ద్వారా రక్షణ ఎందుకు రాదు అనే విషయాన్ని అందులో భాగంగా మనం చూస్తాం. రెండవదిగా, సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. ఏంటి కలుగు చేయలేదంటే ప్రధాన యాజకత్వము లేకపోతే ధర్మశాస్త్రము మనుషుల్ని సంపూర్ణ సిద్ధి కలిగింప చేయలేదు. ఇది రెండో పాయింట్. సంపూర్ణ స్థితి కలిగించకపోవడానికి ఏమేమి లోపాలు ఉన్నాయో అందులో చూస్తాం. ఇకపోతే చివరిగా మూడవది, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడతాము అనే దానికి చరిత్రలో ఎవిడెన్స్ లేకపోతే చారిత్రకమైనటువంటి సంఘటనలు. అంటే నేను పోయిన వారం చెప్పాను, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం, అది చరిత్రకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, అదంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గాను అలాగే శారీరకంగా కూడా తనకు తాను అనుభవించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా థియాలజికల్ గా అలా 3 రకాల బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాం ఈరోజు. సరే, మొదటిది పాయింట్ నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు ఎలా గొప్పవాడు అనే విషయాన్ని మనం నేర్చుకునే ముందు ఒక 2 వచనాలు చదువుదాం. చూద్దాం, 2 వచనాలు చదువుదాం. 7వ అధ్యాయం హెబ్రీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం. ఎలా గొప్పవాడు ఆయన. నేను అన్ని వచనాలు చదివించడం లేదు కానీ కొన్ని వచనాలు మాత్రమే చదివించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 14వ వచనం కాడి నుంచి 16వ వచనాలు మనం చూద్దాం. ఒకసారి చూద్దాం. 17వ వచనం దాకా చూద్దాం. మన ప్రభువు జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చెప్తున్నాడు గ్రంథకర్త అంటే, మన ప్రభువు యూదా సంతానముందు జన్మించుటనే స్పష్టము. ఆ గోత్ర విషయంలో యాజకుల గురించి మోషే ఏమీ చెప్పలేదు, మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగా ధర్మశాస్త్రము బట్టి కాక నాశనము లేని జీవమునకు శక్తిని బట్టి నియమింపబడిన మెల్కీసెదెకు పోలినవాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతిని మరీ లోతుగా మీకు తెలియపరచడానికి ఎలాగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమమున చొప్పున యాజకుడివై ఉన్నావు అని. ఏ విషయమై అంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడిను. ఇక్కడ ఈ విషయాలు మనం చదివినప్పుడు మనకి ఏమర్థమైందంటే, అక్కడ లేవీ గోత్రం గురించి మాట్లాడుతున్నాడు. లేవీ గోత్రం గురించి మాట్లాడుతూ
ఈయన లేవీ గోత్రంలో పుట్టడం వాస్తవమే, స్పష్టమే. కానీ లేవీ గోత్రంలో ఎంతమంది ఉన్నారు యాజకులుగా? ఇద్దరు ఉన్నారు యాజకులుగా. ఇద్దరు అంటే లేవీ ఉన్నాడు. చూడండి జాగ్రత్తగా, మొదటి ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే లేవీ గురించి మాట్లాడుతున్నాడు. రెండవది అహరోను గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఈ ఇద్దరు కూడా ఏ గోత్రానికి సంబంధించిన వారు? లేవీ గోత్రానికి సంబంధించినటువంటి వారు. అయితే వీళ్ళిద్దరూ సంపూర్ణ సిద్ధి కలుగు చేశారా అంటే కలుగు చేయలేదు అని వాక్యం చెప్తుంది. వీళ్ళిద్దరి ద్వారా ఈయన యాజకత్వం జరిగించాడు, ఈయన కూడా యాజకత్వం జరిగించాడు. వీళ్ళిద్దరి ద్వారా మనుషులు సంపూర్ణ సిద్ధి అంటే సంపూర్ణంగా మార్చబడలేదు. కారణం ఏంటంటే వీళ్ళకే సంపూర్ణ సిద్ధి లేదు. జాగ్రత్తగా పెట్టుకున్నారా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాయంటే మీరు సంపూర్ణంగా అవ్వలేకపోయారు. ఎందుకు అవ్వలేకపోయారంటే కారణం వీళ్ళే. ఎవరు? బోధించే వాళ్ళే సంపూర్ణంగా లేరు. వీళ్ళే సంపూర్ణంగా లేనప్పుడు వినేవారు ఇంకెంత సంపూర్ణంగా అవుతారు? అందుకని వీళ్ళు సంపూర్ణులు కాదు అనే మాట మీరు అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించి మనం లేవీ గురించి కొన్ని వచ్చినాము. అలాగే అహరోను గురించి ఎందుకు సంపూర్ణ స్థితి కాలేదు? అయితే దేవుడు నియమించినటువంటి నియమం తక్కువ లేకపోతే కరెక్టా? ఇప్పుడు వీళ్ళిద్దరూ సరైనటువంటి వారు కాదు. సరైనటువంటి వారు కానప్పుడు దేవుడు ఎందుకు వారిని ఆ లేవీయులుగానో లేకపోతే ప్రధాన యాజకులుగానో నియమించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దేవుని కృపను బట్టి, ఏంటంటే దేవుని మహాకృపను బట్టి వీళ్ళిద్దరిని ప్రేమించి అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను బట్టి, దావీదుతో చేసిన నిబంధనను బట్టి, ఇంకా నోవాహుతో చేసిన నిబంధనను బట్టి, మోషేతో చేసిన నిబంధనను బట్టి, దేవుని మహాకృపను బట్టి వీళ్ళిద్దరిని ప్రధాన యాజకులుగా నియమించాడు. అంతే, కృపను బట్టే, అంతేగాని ఇక దేని బట్టి కూడా ఆయన ప్రధాన యాజకులుగా నియమించలేదు. అలా నియమించలేదు కాబట్టి వీళ్ళలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అని మనం చూస్తే ఉన్నాయా లోపాలు? వీళ్ళలో అహరోనులో లోపం ఉందా? లేవీలో లోపం ఉందా? ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఏ లోపాలు ఉన్నాయి, ఎక్కడ లోపాలు జరిగించాడు అనే విషయాలు నేను ఇందాక చెప్తున్నాను. ఎందుకయ్యా ఇద్దరు కాదు అంటే సంపూర్ణ సిద్ధి, అర్థమైనా? సంపూర్ణ సిద్ధి చేయలేకపోయారు. అర్థమైనా? సంపూర్ణ సిద్ధి చేయలేకపోయారు. ఎలా చేయలేకపోయారో వీళ్ళిద్దరిలో కూడా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. సంఘానికి వచ్చే విశ్వాసులు కూడా, సంఘాలకు వస్తే సేవకులు కూడా, సేవకులైనా విశ్వాసులైనా ఇప్పుడు సమానమైపోయారు. అంతే కదా? ఎప్పుడైతే అడ్డుచెర చిరిగిపోయిందో, యేసుక్రీస్తు ప్రభు శిలువ ఎక్కినప్పుడు ఆ అడ్డుచెర ఎప్పుడైతే చిరిగిపోయిందో ఇప్పుడు లేవీలనే విశ్వాసులనే తేడా ఏం లేదు. ఎవరైనా కూడా దేవునికి స్తుతి యాగం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఇద్దరిని సమానమైపోయారు. అంటే ఎవరైనా సమానమైపోయారు? విశ్వాసులు ప్లస్ సేవకులు అంటే యాజకులు కూడా సమానమైపోయారు. సమానం అయిపోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిలో తప్పు ఉంది కాబట్టి ఎవరు సంపూర్ణ సిద్ధి కాలేకపోయారు? మనుషులు సంపూర్ణంగా సిద్ధి కలగలేకపోయింది, సంపూర్ణంగా రక్షణ రాలేకపోయింది. అలాగనే ఈరోజు సంఘానికి వచ్చినటువంటి నీవు నేను మనం ఎలా ఉన్నాం? సంఘంలో జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మనం కూడా అహరోను వలె లేకపోతే లేవీ వలె మనలో కూడా లేనిపోని లోపాలు పెట్టుకొని కంటికి కనిపించేవి, చెవికి వినిపించేవి, చూడగలిగినవి ఇవన్నీ మన లోపల పెట్టుకొని నువ్వెంత ప్రయాసపడి అలిసేసి వాక్యం చెప్పినా దానివల్ల ప్రయోజనం అయితే ఉండదు. ఎందుకని ఇక్కడ లేవీయే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం నియమింపబడినప్పుడే లేవీయులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళ ద్వారా సంపూర్ణ సిద్ధి కలగనప్పుడు మరి నీ ద్వారా సంఘంలో నీవే పెద్ద ఇది, నేనే గొప్ప విశ్వాసిని, నాకంటే గొప్ప తెలియదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ చూస్తే లేవీని తప్పు పట్టాడు దేవుడు, అహరోనుని కూడా తప్పు పట్టాడు. కాబట్టి వీళ్ళిద్దరి ద్వారా ఎవరు కూడా సంపూర్ణ సిద్ధి కలగలేదు. అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది.
అర్థమైందా? మరి ఎలా వీళ్ళిద్దరు ఎందుకు ఎక్కడ తప్పు చేశారు? ఎవరైనా అవగాహన ఉంటే చెప్పండి. లేవి ఎక్కడ తప్పు చేశాడు? 1. 2 అహరోను ఎక్కడ తప్పు చేశాడు? వీళ్ళిద్దరిని ఒక 2 విషయాలు మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. ఎక్కడ పొరపాటు చేశాడు? ఎక్కడ అయోగ్యులు అయిపోయారు? యోగ్యులుగా ఉన్న వారు మాత్రమే కదా. ఈరోజు అదే కదా చాలా మంది, నేను యోగ్యులను. ఎవరి యోగ్యుడు? యేసు ప్రభు తప్ప ఈ భూమి మీద ఏ మనుషుడు యోగ్యులా అవలేదు. మనం ఇప్పుడు యోగ్యం ఎలా అయ్యామంటే క్రీస్తు ద్వారా కడగబడ్డాము కాబట్టి, ఆయన మహాకృపాతిశయమును బట్టి మనం కూడా యోగ్యులు ఇప్పుడు. అంతే, అంతకుముందు ఎవరు కూడా యోగ్యులు కాదు. ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభుని ఆశ్రయించకుండా నువ్వెంత భక్తి చేసినా అది యోగ్యత కలిగినటువంటి భక్తి కాదు అని తేల్చడానికి ఇక్కడ ఇతన్ని ఉదాహరణ రూపంలో చూపిస్తున్నాడు. ఇక్కడ ఉదాహరణ రూపంలో చూపిస్తున్నాడు. చూద్దాం 49వ అధ్యాయం. చూసారా 5 నుంచి 6 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి. షిమ్యోను లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారము ఆయుధములు. నా ప్రాణమా ఏం చెప్తున్నాడు చూడండి. నా ప్రాణమా వారి ఆలోచనలు. ఏ ఆలోచనలు? లేవి గురించి మాట్లాడుతున్నాడు. వారి ఆలోచనలు చాలద్దు. నా మాట వేరే, వారి యొక్క మాట వేరే. వారి ఆలోచనలు చాలద్దు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, నా తలంపులు వంటివి కావు, మీ తలంపులు వంటివి కావు. నా తలంపులు నా తలంపులు వేరే, మీ తలంపులు ఈ లోక సంబంధంగా ఆలోచన చేస్తాడు. నా తలంపులు వేరే. మీ పట్ల నాకు చాలా ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక అంతటూ నెరవేర్చుకునేదానికి గుడ్డోని పుట్టించింది నేనే, గుడ్డోని పుట్టించింది నేనే, అవుకాలను పుట్టించింది నేనే, కరులేరును పుట్టించింది నేనే. ఏది చెప్తాడో ఇక పుట్టించిందంతా నేనే. నేను తప్ప ఇంకెవరు మీ గర్భంలో ఏమీ విత్తనాలు వేగ నేనే వేసింది. పుట్టాడుగా పుట్టాడని యేసు ప్రభువు మాట్లాడతాడు. ఎవరు? పేతురు అడుగుతాడు, ఏమయ్యా వీడు పుట్టాడుగా పుట్టడానికి వాడు పని చేసిందా పాపం, లేకపోతే ఉదయం చేశారంటే లేదు, నా మహిమ వరకు నేనే చేసుకున్నాను అంటాడు. ఆయన మహిమ అంట. నువ్వు పుట్టాడుగా పుట్టడం ఆయన మహిమ అంటే మనం ఏమనుకుంటాం? వాళ్ళమ్మ వాళ్ళు ఆయన చేసిన పాపానికి, ఆ దౌర్భాగ్యతనానికి పుట్టాడుగా పుట్టాడు, పుట్టాడుగా పుట్టాడు. లేకపోతే రకరకాలు అనుకుంటాం మనం. అవేమీ కాదు. యోహాను సువార్త మనం క్లారిటీగా చదివితే యోహాను సువార్త ఈ మాట అన్ని కనబడతాయి. 7 నుంచి 9 10 అధ్యాయాలు కనబడతాయి అన్ని. కాబట్టి మనము ఎలా ఉండాలి? మనము ఎలా దేవునికి సంపూర్ణ స్థితి కలిగి ఉండాలంటే అక్కడ రాస్తున్నాడు, వాడి ఆలోచన లాగా ఇంకొకటి నీ ఆలోచన. ఇంకా చదువు ఏం చెప్తున్నాడు? వారితో మీరు అసలు కలుసుకునే వద్దు. ఎందుకని? వాళ్ళ యొక్క ఖడ్గం ఏమైందంట? చదువుమంట ఒకసారి. వాళ్ళు ఖడ్గం ఏమైంది? బలాత్కారంగా చేశారు. వాళ్ళు ఏం ఫ్రీగా చేయట్లేదు, బలాత్కారంగా ఒప్పించి అలా చేశారు. కాబట్టి వీళ్ళు ఏమయ్యారు? యోగ్యులు అయ్యారా? లేకపోతే యోగ్యులు కాలేదా? యోగ్యులు కాలేదు కదా, బలాత్కారంగా చేయబడ్డారు. కాబట్టి వీళ్ళు యోగ్యులు కాదు అనే మాట మనకు అర్థమవుతాం. సరే, మొదటి వ్యక్తి. లేకపోతే రెండవది, అహరోను యోగ్యుడు కాదా? అహరోను ఏమన్నా తప్పు చేశాడా? అహరోను యుద్ధం చేశాడు అసలు? యుద్ధమే చేయలేదు కదా. మరి ఆయనకి ఏదైతే కత్తి పట్టాడు, ఓకే బాగుంది. మరి అహరోను ఏం చేశాడు? అహరోను ఏ పాపం చేశాడు దేవుని విషయంలో? ఆలోచన చేయండి. ఏమైనా చేశాడా? అమ్మా అహరోను ఏం చేయలేదా? అహరోను దేవునికి వ్యతిరేకంగా ఏం చేయలేదా? ఏం చేయలేదని భావించుకుంటున్నారా మీరు? దేవునికి వ్యతిరేకంగా ఏం చేయలేదా? మరి నువ్వు నేను ఏం చేస్తున్నావు? లేదు కాదా? నీ మాటలు కత్తులు వల్ల అయిపోతున్నాయా? ఏమా లేవి వాళ్ళ కత్తి బలాత్కారంలో ఇంపబడిందంట. మరి నీ నాలుక దేంతో సమానం? నీ నాలుక ఖడ్గంతో సమానం. అర్థమైందా? యాకోబు పత్రికలో ఉంటుంది అదంతా. అర్థమైందా? నీ నాలుక ఎలా ఉంది? కఠినంగా ఉందా? అలా ఉన్నాయని నీ మాటలు ఖడ్గం వల్లే ఉన్నాయా? అయితే నువ్వు కూడా ఫెయిల్. నువ్వు కూడా ప్రార్థన చేసేదానికి అర్హత లేదు, యాజకత్వం చేసేదానికి అర్హత లేదు నీకు. మరి అర్హత పుట్టుకోవాలంటే ఏం చేయాలా? నువ్వు క్రీస్తు రక్తం
దగ్గరికి రావాలి, నువ్వు క్రీస్తుని ఒప్పుకోవాలి. నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడినప్పుడు మాత్రమే నువ్వు యోగ్యత కలుగుతావు. నువ్వు మార్చబడకుండా నేను క్రీస్తు బిడ్డనే, నేను అన్ని విషయాల్లో గొప్పగా ఉన్నానని అనుకుంటున్నామేమో, లేదు లేదు అని సరే. ఆహారం ఏం చేయలేదా? ఆహారం ఏం చేయలేదా? చూద్దాం. నిర్గమకాండం ఏం చేశాడు ఆయన? నిర్గమకాండం 32వ అధ్యాయం చూద్దాం. కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయము 1 నుంచి 6 వచనం. ఏం తప్పు చేశాడు చూద్దాం. మోషే కొండ దిగకుండా తరువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి మా ముందర నడుచుకుంటూ ఒక దేవతను మా కొరకు చేయు, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు మీరు ఇక దాన్ని చదువుకోండి చెప్పేస్తున్నాను. అదేం జరిగింది అంటే వీళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత కాదేశు అనే ప్రాంతంలోకి వచ్చేసరి. కాదేశు అనే ప్రాంతంలోకి వచ్చి ఇంకొంత ముందుకు వెళ్ళిన తర్వాత సీనాయి పర్వతం మనకు కనబడుతుంది. ఈ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేసరికి దేవుడు మోషేని పిలుస్తాడు. ఓ మోషే, ఇక్కడ దాకా నడిచారు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచింది ద్వారా మరి ఇంకా ఐగుప్తు నుంచి కాదేశు అనే ప్రాంతానికి వచ్చేసరికి ఇంచుమించుగా ఒక 5 నుండి 6 సంవత్సరాల ప్రయాణం జరిగిపోయింది. 6 సంవత్సరాల ప్రయాణం జరిగిన తర్వాత దేవుడు ఒకటి ఆలోచించాడు. ఒకటి ఆలోచన చేసి ఏం ఆలోచన చేశాడు అంటే వీళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వాలి. ఎందుకని? వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు, వీళ్ళు మనసుకు నచ్చినట్టుగా తాగేస్తున్నారు, వీళ్ళకు మనసుకు నచ్చినట్టుగా జీవించేస్తున్నారు. అందుకని దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. కాబట్టి దేవుడు వీళ్ళకి ఒక నిబంధనని ఇవ్వడానికి ఇష్టపడి, ఓ మోషే, నువ్వు వాళ్ళు వదిలిపెట్టేసి నా దగ్గరకు వచ్చేది అన్నాడు. వెంటనే మోషే ఏం చేశాడంటే జనాన్ని వదిలిపెట్టేసి ఆహారం చెప్పాడు. ఏమని చెప్పాడంటే మీరు 38వ అధ్యాయం చదువుకుంటే కలిస్తే బాగా అర్థమవుతుంది. 38 కాకుండా 39 కంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆహారాన్ని పిలిచి, ఆహారం పెద్ద మోషే పెద్ద, ఆహారమే పెద్ద. మోషే పిలిచి మోషే ఏం చెప్తాడంటే ఆహారానికి, అన్న నేను దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి నేను వచ్చేంత వరకు వీళ్ళని జాగ్రత్తగా అంటిపెట్టుకోండు, కాసుకోండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు గడిచిపోయింది. ఇంచుమించుగా ఒక 35-36 రోజులు గడిచిపోయింది. 36 రోజులు గడిచిపోయిన తర్వాత ఇక అందరూ తిరగబడ్డారు. ఎవరి మీద? ఆహారం మీద. ఆహారం మీద తిరగబడిన తర్వాత, ఏమయ్యా ఆహారం, మీ అన్నను కలిసి మేము లక్షణంగా ఐగుప్తులు బతుకుతున్నాం, మాంసం దొరుకుతుంది, చేపలు దొరుకుతున్నాయి, ముక్క దొరుకుతుంది. అదే మనం అనేది క్రైస్తవులు ముక్కలైందే ఏమేమి ప్రయాణం అవడం, ముక్కుండాల్సిందే ఖచ్చితంగా. మాకు ముక్కలు దొరకలేదు అని ఎవరి మీద సొనిగారు? ఆహారం మీద సొనిగారు. కాబట్టి మీ అన్న ఇక నంతులేడు. 40-35 రోజులు ఇంకేం మీ అన్న ఏ పాటి చచ్చుంటాడు. నీళ్లు లేవు కదా, నీళ్లు లేవు, ఆహారం లేవు, కాబట్టి వాటికి చనిపోయి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఈ ఐగుప్తు నుంచి మనం నడిపించేదానికి మీ అన్న మనకు ఎలా ఉన్నాడు? ఒక నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని లోకంలో ఏదైనా ఒక దాన్ని మాకు ముందు నడిపించు నువ్వు అన్నప్పుడు, ఇప్పుడు ఆహారం ఏం చేశాడు? మీ ముక్కలో చెవులో ఎన్ని తీసుకురండి, తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దాని అంతటిని కరిగించి ఒక దూడని, దాని పేరు ఏం పేరు మా దూడ పేరు ఏం పేరు? ఏం పేరు అది? మా అష్టారోతు దేవతను చేసుకున్నారు, దానికి పేరు పెట్టారు. అష్టారోతు అని పేరు పెట్టుకొని ఒక దూడని బొమ్మ చేసుకొని, ఆ దూడ బొమ్మ చేసుకున్న తర్వాత ఇక నీళ్ళు తాగి తందనాడి ఇష్టంగా జీవిస్తా ఉన్నాడు. ఇప్పుడు చూశాడు. ఎవరు చూశారు? మోషే చూశాడు, దేవుడు చూశాడు. మోషే ఎందుకు చూశాడు? ఆరోనికి వాళ్ళు తప్పు చేసినా నువ్వు తప్పు చేయిద్దాను, అంతే కదా. ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోన్ తప్పు చేశాడు, లేవి తప్పు చేశాడు. ఇప్పుడు సంఘానికి వస్తున్నాడు, నువ్వు నేను కూడా తప్పు చేస్తున్నావు. ఎలా తప్పు చేస్తున్నావు అంటే నీ మాటల ద్వారా. మొదటిగా
రెండవది నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన. 3 నీ ఆలోచన. ఇంకా చెప్పండి, ఇంకా చాలా ఉన్నాయి, ఏదో చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా లేకుండా, అందుకనే ప్రసంగి గ్రంథం ఏమున్నది 5వ అధ్యాయం 12వ వచనంలో, నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా కాచుకోండి. కాచుకోండి అంటే చూసుకోమన్నాడు. చూసుకోమంటే ఇక్కడ చూసుకోమని కాదు, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉన్నాయి, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావా, వాక్యానుసారంగా వాక్యానికి అనుకూలంగా ఉన్నావా అని నీవు చూసుకుంటూ వెళ్ళాలి. అందుకని సంఘానికి వచ్చిన నీవు కూడా ఇప్పుడు అహరోనులైతే, అంటే ఇక్కడ ఈ యొక్క హెబ్రీ పత్రికలో ఎవరెవరికి చెప్తున్నాడు ఆయన? ఏమా హెబ్రీ పత్రికలో ఎవరెవరితో మాట్లాడుతున్నారు పౌలు గారు? మొదటిగా యూదులతో మాట్లాడుతున్నాడు, రెండవదిగా క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు, మూడవది అన్యులతో మాట్లాడుతున్నాడు. ఓకేనా? ముగ్గురితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యూదులకి అర్థం అవ్వాలా, క్రైస్తవులకి అర్థం అవ్వాలా, అన్యులకి అర్థం అవ్వాలా? ఎవరి గురించి? యేసు క్రీస్తు గురించి అర్థం అవ్వాలి. అందుకని ఎంత క్లారిటీగా చూపిస్తున్నాడు ఎవరికి? మొదటిగా యూదులే. ఆయన నమ్మండి. యేసు ప్రభు చెప్తా ఉంటే నమ్మనటువంటి ప్రజలకు మంది ఎవరైనా ఉన్నారంటే యూదులు ఎవరు కూడా నమ్మలేదు. క్రైస్తవులు కూడా నమ్మి నమ్మనట్టుగా ఉన్నారు. ఇప్పుడు అన్యులు కూడా నమ్మి నమ్మనట్టుగా ఉన్నారు. అన్యులు నమ్మలేదంటే ఒక అర్థం ఉంది, క్రైస్తవులు కూడా నమ్మి నమ్మనట్టుగా ఉన్నారంటే మీకు ఆలోచించే మన వ్యక్తిగత భక్తి అలా ఉంది. సరే, ఇప్పుడు ముగ్గురితో మాట్లాడుతూ ఎవ్రీ కథ ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు కూడా సంఘంలో ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, నువ్వు కూడా అహరోను మోషే వలె యాజకత్వం చేస్తున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ ప్రార్థనకి జవాబు రాదు. అంతే సింపుల్ ఒక మాటలో ఏం చేశాడు ఇక్కడ. ఇది మొదటి భాగం ఏ విషయం చెప్పాడు? సంపూర్ణ సిద్ధి ఎందుకు చేయలేకపోయారు పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకత్వం అంటే, వీళ్ళితే యోగ్యులు కాదు కాబట్టి యోగ్యత లేని వాళ్ళు చేస్తే సంఘం ఏమైపోతుంది? యోగ్యత లేకుండానే జీవిస్తుంది. అందుకని ఈ రోజు సంఘాలలో కఠినమైనటువంటి బోధ ఎక్కడ లేదు. యేసు ప్రభుని అడగండి ఇచ్చేస్తాడు. యేసు ప్రభుని అంటే ఇదంతా మోటివేట్ చేయబడినటువంటి బోధ. వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఎలా చెప్తే బాగుండు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి దానికే ఎక్కువగా అట్రాక్షన్ అయిపోయి సంఘము దానికి లోబడిపోతుంది. అది కాదు, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుని వాక్యం ప్రకారం మన జీవితం ఉందా? మన జీవితం లేకపోతే మన పరిస్థితి ఏంటి, మనం ఎలా అనేది సంఘం అర్థం చేసుకుంటూ పోవాలి. ఇది మొదటి విషయం. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎలా గొప్పవాడు, ఎంత శక్తిమంతుడైన. అహరోను కాదన్నావు బాగానే ఉంది, లేని కాదన్నావు బాగానే ఉంది. అయితే యేసుక్రీస్తు ఎలా గొప్పవాడు అనే మాటని పొందుదాం. యేసుక్రీస్తు ప్రభు ఎలా గొప్పవాడో ఒక మాట ఎన్ని పత్రికలు ఉన్నాయి. ఎలా గొప్పవాడు యేసుక్రీస్తు? 25వ వచనం చూద్దాం. త్వరగా ఎన్ని పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన దేవుని ఎదుగు వచ్చి వారి పక్షమున నిరంతరం జీవించుతున్నట్టు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రం బట్టి కాక. ఏంటంటే ఇక్కడ ధర్మశాస్త్రం కూడా ఏమైపోయింది? ధర్మశాస్త్రం చెప్పి మాట్లాడేది యుద్ధం చెప్పింది కొట్టివేయబడి నిష్ప్రయోజనం. అంటే దానివల్ల ప్రయోజనం కాలేకపోయాడు, ప్రజలు దాన్ని అనుసరించలేకపోయారు. అంత కష్టంగా ఉందన్నమాట ఆ రోజుల్లో ఆజ్ఞలు. మరి ఈ రోజు యేసులో వచ్చిన తనకి కష్టమైనటువంటి ఆజ్ఞలు మనకేం కట్టలేదు. కానీ మనం వాటికంటే చాలా కఠినంగా ఉంటాయి మన యొక్క ఆజ్ఞలు అనుకుంటున్నారు. ఏ కష్టం లేవని చెప్తామని ఇక్కడ. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ శక్తి ఎలా గొప్పవారు అంటే, ఆయన ఏముందంట? శక్తి ఉంది. చదువు, నేను 16వ వచనం చదువు ఒకసారి. 16వ వచనం. నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు పోలిన వాడై 50 వచ్చి ఉన్నాడు. ఎవరైనా అంటే ఈయనే యేసుక్రీస్తు ప్రభువే. ఎలా ఆయన శక్తి, ఎలా శక్తి ఉంది? ఎలాంటి శక్తి ఉంది ఆయనకి
పెద్దవాళ్ళకు ఉన్నటువంటి బలం మనకు కదా ఉండదు. వాళ్ళకే బలం, ఎందుకని వాళ్ళు మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం తిన్నారు. కానీ అలాంటి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజల కంటే యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు అనే మాటకి వినపడతాం. ఎలా శక్తిమంతుడు అయ్యాడంటే ఆయన ఏం చేశాడు, ఆయన ఎలా శక్తిని పొందుకున్నాడు అనే విషయాన్ని రోమపత్రిక 1వ అధ్యాయం చూద్దాం. ఎలా శక్తి పొందుకున్నాడు చూపిస్తున్నాడు అన్నటువంటి ప్రజలకి, ఎలా గొప్పవాడు ఆయన అనే విషయాన్ని చూపిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, 2 నుంచి 4 వచనం. ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు. అంతేనా? సింపుల్ గా ఆయన ఎలా శక్తిమంతుడు అంటే అహరోను యాజకత్వం చేశాడా? యాజకత్వం చేశాడు, కానీ చచ్చిపోయాడు, తిరిగి లేలేదు ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రభు యాజకత్వం చేయడానికే తిరిగి లేచాడు ఆయన. అంతే సింపుల్ గా ఆయన నిరంతరం అంటే ఏం లేదు మృతుల లోపం లేదు ఆయన సంపూర్ణ శక్తి, సంపూర్ణంగా బ్రతికినటువంటి వ్యక్తి ఆయన. అందుకని ఆయన సంపూర్ణ శక్తి కలిగిన వాడు, ఆయన దేవుని కుమారుడు అనబడ్డాడు ఆయన. అలాగనే జీవప్రదాత, ఆయన జీవానికే ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన అనే విషయాన్ని కూడా మనము కనుగొన్నాము. సరే, ఇప్పుడు పౌలు గారి మాట విన్నాం. మరి పాత నిబంధనలు ఎవరైనా చెప్పారయ్యా మాట అనే ప్రశ్న వాళ్ళకి వచ్చినప్పుడు వస్తుందని ముందుగానే దావీదు మహారాజు చూపిస్తున్నాడు. ఇశ్రాయేలుకి ఎవరంటే ముఖ్యం? ఇశ్రాయేలుకి ఎవరంటే ముఖ్యం? దావీదు, మోషే, ఇంకా దావీదు, మోషే, ధర్మశాస్త్రం, ప్రవక్తలు, వీళ్ళు నలుగురు చెప్పిన మాట ఖచ్చితంగా ఉంటారు. అది జరిగినా, అది తప్పైనా, ఏ ఒప్పైనా సరే ఖచ్చితంగా ఆ వాటిలో ఉన్నట్టయితే ఆ మాట వీళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు కీర్తన గ్రంథం దావీదు మహారాజు ద్వారా ఒక మాట చూపిస్తున్నాం, చూద్దాం. కీర్తన గ్రంథం 114 చూద్దాం. త్వరగా సంపూర్ణ సిద్ధి ఎందుకు కలిగించలేకపోయిందో చూపిస్తా ఉన్నాడు విషయాలు. 110వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. మాట పడేసి ప్రభు ఇది దావీదు గురించి అనుకుంటారు చాలా మంది. కాదు, దావీదు గురించి మాట్లాడుతూ యేసు ప్రభు గురించి పోల్చి మాట్లాడుతుంది. ఇక్కడ నీవు దావీదు నిరంతరం ఉన్నాడా? చచ్చిపోయాడు ఆయన కూడా, ఆయన చచ్చిపోయాడు. మరి ఇప్పుడు నిరంతరము ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుకి నిరంతరం జీవించే వ్యక్తి అనే విషయాన్ని చూపించాడు. ఇంతలో మొదటి భాగం అయిపోయింది. రెండవ భాగం 18 నుంచి 19 వచ్చినప్పుడు సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. ఏది కలుగ చేయలేదు అంటే ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు అనే విషయం మనకి కనబడతాం. చూద్దాం, చదువుదాం అన్నమాట. 18 చూస్తున్నాయా? ఎబ్రీ పత్రిక కొత్తగా చదవాలి. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక, అంటే దేనికి పాపానికి, శాపానికి, ఇంకా మనం చేసినటువంటి అపరాధములకి, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుకున్నంత శక్తి ధర్మశాస్త్రానికి లేకుండా పోయింది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ చదువు. ముందు ఇవ్వబడిన ఆజ్ఞ ఏమైపోయింది? ఇప్పుడు ఆజ్ఞ ఏమైపోయింది? ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏమైపోయినాయి? బలహీనమైపోయినాయి. అంటే శక్తి లేదు దాంట్లో. దాని ద్వారా ఎవరు కూడా మార్చబడడు అనే విషయాన్ని మనకు తెలియపరచబడింది. అయితే ఎలా మనము సంపూర్ణ శక్తి పొందుకుంటాము అనే విషయాన్ని, ఎలా అది ధర్మశాస్త్రము నిరంతరమైపోయింది అంటే శక్తి లేకుండా అయిపోయిందంటే, మొదటిగా ధర్మశాస్త్రము ఏ మనుషుల్ని సంపూర్ణంగా చేయలేకపోయింది. రెండవది ఆజ్ఞ బలహీనమైపోయింది. కాబట్టి ఆ ఆజ్ఞ నిష్ప్రయోజనం అయిపోయింది. కాబట్టి దానివల్ల ఈ ప్రయోజనం లేదు. మూడవది ఈ రెండింటికంటే శ్రేష్టమైనటువంటి ఒకటి వచ్చింది. ఆ ఒకటేంటనేది దాన్ని మనము 19 నుంచి 28 వచనాల్లో మనం చూడొచ్చు. 25 వచనం నుంచి ఒకసారి చూద్దాం. 25 వచనం నుంచి కొన్ని వచ్చిన చదువు ఎలా మనము చారిత్ర ఆధారంగా యేసుక్రీస్తు ఎలా గొప్పవాడో చూద్దాం. చదువు 26, 25 చదివి కదా, 26 చదువుకుంటుంది. చూద్దాం, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. పవిత్రుడు ఎక్కడ చెప్తున్నాడంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తా ఉన్నాడు. అంటే ఇదిగో మీరు అనుకున్నట్లు మా దేవుడు ఏమన్నా, నేను చెప్పే యేసుక్రీస్తు ప్రభువులో ఏమైనా లోపాలు ఉంటే మీరు కావాల్సిన చూపించండి. ఎక్కడైనా ఆయన మాట చూపిస్తూ ఆయన వచ్చిన చూపిస్తున్నాడు. ఎలా
ఆయన యొక్క గొప్పతనాన్ని చూపిస్తాం. చదువు. పవిత్రులను, నిర్దోషులు, నిష్కరులను, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చించిన వాళ్ళై వీటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయేవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని చెప్పేసారు ఇక్కడే. మీరు బలహీనులే. మనుషుల్ని ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులు బలహీనమైనటువంటి వారు. కాబట్టి ధర్మశాస్త్రములకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం, ఎంత మంచి మాట చూడండి. వాక్యము, దేవుని మాట ఎంత గొప్పగా రాసిపెట్టినాడు చూడండి. నిరంతరం సంపూర్ణ సిద్ధి కలిగిన కుమారుడుగా నియమించేది కనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట యేసు ప్రభు పాపం చేశాడు. అసలు ఇక్కడ రాయబడితే తన సొంత పాపముల నిమిత్తం అన్నాడు. అసలు యేసు ప్రభు పాపం చేశాడా? యేసు ప్రభు అంటాడు, నాలో మీరు ఏ పాపమే ఉన్నదేమో ఎత్తి చూపించండి అని అడిగాడు. మరి లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇక్కడ ఏ మాట మాట్లాడుతుంది? మళ్ళీ ఒకసారి చదివిన మాట చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వాక్యము అర్థం చేసుకున్నానికి ప్రయత్నం చేయండి. చదువు. ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట సొంత పాపం, యేసు ప్రభు అసలు పాపమే కలిగిన వ్యక్తి అయితే తన సొంత పాపముల కోసం ఏం చేశాడంట? చదువు. తన సొంత పాపముల కోసం తరువాత ఏంటిది? ఏదమ్మా? సొంత పాపముల కోసము తరువాత అంటే రెండవ మారు ఏం జరిగింది? మనుషుల పాపాని కోసము ఆయన ఏమైపోయాడు? చదువు. ప్రజల పాపము కొరకు దినదినము అర్పించవలసిన అవసరము గలవాడు కాదు. ఏం చేశాడంట? మరి దినదినము పనులు అర్పించాలి కదా, యాజకులదే కదా జరిగిస్తున్నది. మరి యేసు ప్రభు జరిగించాలి కదా. యేసు ప్రభు గొప్పవాడైతే దినదినము జరిగించాలి కదా. ఎందుకు ఆయన చెప్పాలంటే సొంత పాపము అనే మాట ఎందుకు వచ్చిందంటే జాగ్రత్తగా అహరోను యాజకులందరూ కూడా ఎవరి నిమిత్తమైన ప్రాయశ్చిత్తం చేయబోతే అర్థమైందా? ఎవరి నిమిత్తం? ఇప్పుడు ఉదాహరణకి ఈ ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత ఎవరి దగ్గరికి రావాలి? యాజకుల దగ్గరికి రావాలి. యాజకుల దగ్గరికి వచ్చేటప్పుడు రెండింటిని ఎత్తుకురావాలి. ఏంటి? ఆమె శక్తికి తగినట్టు గొర్రెపిల్లనో మెంపడాకపోతే పక్షమో ఏదో ఒకటి తేవాలి. తెచ్చేటప్పుడు రెండు తేవాలి. ఎందుకని? ఒకటి ఆమె నిమిత్తము, రెండు ప్రధాన యాజకుల నిమిత్తం. ఇది ఇక్కడ. అందుకని తనను తాను ఆయన చేసిన ఆయన పాపం చేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నడిపించాలి కాబట్టి, ధర్మశాస్త్రాన్ని కొనసాగించాలి కాబట్టి, ధర్మశాస్త్రంలో ఉన్న దాన్ని దేన్ని తుడిచివేయకూడదు కాబట్టి, అందుకని ఆయన తనకు తానుగా, ఎంత మంచి మాట చూడండి, తనకు తానుగా ముందు ఆయన పాపం గడుపుకొని, ఎందుకు గడుపుకున్నాడంటే ప్రధాన యాజకత్వం చేయాలంటే ముందు మనము పరిశుభ్రంగా ఉండాలి, మనము శుద్ధిగా ఉండాలి. అప్పుడు నీ వాక్యం పక్కకింటే పనిచేస్తుంది. ఒకవేళ ఇప్పుడు పనిచేయలేదేమో, రాబోయే రోజుల్లో పనిచేస్తుంది. నీ వాక్యంలో శక్తి లేదు అంటే ఆ వాక్యం ఎప్పటికి కూడా పనిచేయదు, ఏ మనిషి కూడా మారడు అనే విషయాన్ని చూపిస్తాం. నా చదువు చదువు కొన్ని విషయాలు చూస్తాం. అవసరం గలవాడు కాడు, తను అప్పగించుకుని కొన్నప్పుడు ఒక్కసారి పని చేసి ముగించి ఒకేసారి జరిగించేసాడు. ఎవరి కోసం? నీ కోసము ప్లస్ ఆయన కోసం, ఆయన ప్రజల కోసము. అందుకని కదా మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయంలో దేవుని తన ప్రజల నిమిత్తము ఆయన ఏమై ఇచ్చాడు? చూడండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచ్చింది. 1:21. ఎవరైనా కుమారుడు ఎవరైనా యేసు ప్రభు తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయన అందుకు ఆయన యేసు ప్రభు అయ్యాడు. అర్థమైందా? ఎందుకు ఆయన ఎంత గొప్పవాడు అంటే, ఇదిగో మీ ప్రధాన యాజకుల్లో శక్తి లేదు, మా ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా
నిరంతరము ఆయన నీ కోసం ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు చదువునండి ఎబ్రీ పత్రిక వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే 20వ వచనం చదువుకుంటాం. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు వారైతే ప్రమాణము లేకుండానే యాజకుడు కానీ ఈయన నిరంతరం యాజకుడై ఉన్నామని ప్రభువు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపపడు ఆయన ఈయనతో చెప్పినవన్నీ చెప్పవలసిన వాటన్నిటిని ప్రమాణపూర్వకంగా యాజకుడై మరియు యాజకుడు మానవుల చేత ఎల్లప్పుడూ ఉన్న సాధ్యము కానందున అనేకులైన గాని ఈయనైతే నిరంతరము ఉన్నవాడే మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పాపమును ఏం చేస్తున్నాడు? అతి ఎలా గొప్పవాడంటే ఆయన ప్రతిరోజు తన ప్రజల నిమిత్తం ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో రాను సంగతి వేరే. ఇప్పుడు సంఘానికి ఆయన యొద్దకు వచ్చిన చాలా మంది లేరు. నన్ను అడిగితే ఆయన ఎందుకు రావాలంటే ఏం కావాలి చెప్పాడు. ఆయన మారు మనసు కావాలి. అంతా ఏ మారు మనసు లేకుండా నేను ఆయన వద్దకు పోయినానంటే పుట్టి మాటలే నువ్వు అనుకోవడమే, నువ్వు నేను అనుకోవడమే. మాకు మారు మనసు వచ్చిందని. మారు మనసు వస్తే నీ జీవితం కనబడుతుంది కనుక నీ చరిత్ర కనబడుతుంది. ఇక్కడ చరిత్ర ఎవిడెన్స్తో కూడా చూపిస్తున్నాడు ఆయన. మరి నీ జీవితంలో చరిత్ర ఉందా? చాలా చరిత్ర ఉంది మన జీవితంలో. సరే, ఆయన ఎలా చరిత్ర ఆధారంగా 2 మాటలు చూద్దాం. 2 మాటలు చూసేసి మనం ముగిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6-12 వచనాలు. అలాగే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-7 వచనాలు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28, 9వ అధ్యాయం 28, 10వ అధ్యాయం 10. అలాగే మొదటి పేతురు 3:18, ఎబ్రీ పత్రిక 9:24, మొదటి యోహాను 2:1, రోమా పత్రిక 8:34, రోమా పత్రిక 5:9-10. ఈ వచనాలన్నీ మీరు యూట్యూబ్లో ఉంటాయి, చూసి చదువుకోండి. లాస్ట్ చివరి మాట ఒక మాట చదువు. అది యోహాను సువార్త ఆ మాట ఒకటే చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6-12 వచనం. యేసు అంతే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప అంతే సింపుల్ గా చెప్పేశాడు. మనం ఇప్పుడు ఎవరి ద్వారా పోవాలనుకుంటున్నాం? ఈ లోకమంతా ఎవరి ద్వారా ప్రయాసపడతా ఉంది దేవుని దగ్గరికి పోవాలని. యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్న వాడికైతే ప్రయాసం ఉండవు, కానీ ఈ లోకాన్ని నమ్ముకున్నటువంటి వారికి చాలా ప్రయాసాలు ఉంటాయి. మరి అన్ని ప్రయాసాలు మీకున్నాయేమో. ఆ ప్రయాసం వల్ల మీరు ఎక్కడికి వెళ్ళరు, తండ్రిని చేరుకోలేదు. చాలా వచ్చినాను నేను చెప్పాను కాబట్టి ఏమి యూట్యూబ్లో ఉంటే మనం ఒకసారి చదవండి. ఆ చివరి భాగం అవన్నీ తీసుకొని చదవండి. చాలా సింపుల్గా మనకి అర్థమవుతుంది. ఎలా వెళ్తాం దేవుని దగ్గరికి, మనం ఎలా వెళతాం, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మార్గంలో మనం నివసించాలి అంటే ఖచ్చితంగా అందులో ఉన్నటువంటివన్నీ మనం పాటించినప్పుడు మాత్రమే మనము దేవుని యొక్కకి పోగలం. రక్షణ మనలో స్థిరంగా ఉండగలుగుతుంది, లేకపోతే ఉండదనే దాని భావం. కాబట్టి ఒకవేళ అలాంటి స్థితి మనకు లేదేమో నాతో పాటు ఏకీభవిస్తే మీ అందరూ